మరికొద్ది గంటల్లో పెళ్లి కొడుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి కారులో పెళ్లి మండపానికి బయలుదేరాడు. కానీ పెళ్లి మండపానికి చేరుకోకముందే వేగంగా దూసుకొచ్చిన ఒక డీసీఎం వాహనం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొండగట్టు క్రాస్ రోడ్డు వద్ద జరిగినటువంటి ఆ రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మహారాష్ట్రలో నాందేడ్కు చెందిన మహేష్కు కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 5వ తేదీన పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు ఇరువురి కుటుంబ సభ్యులు. దాంతో 4వ తేదీన పెళ్లి కొడుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి కారులో నాందేడ్ నుంచి హుజురాబాద్కు బయలుదేరాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్రాస్ రోడ్ వద్ద పెళ్లి బృందం టీ తాగడానికి ఆగింది. టీ తాగాక అందరూ కలిసి మళ్లీ కార్లో హుజురాబాద్కు బయలుదేరారు. కార్లో బయలుదేరిన కొద్దిసేపటికి కొండగట్టు పంచముఖ ఆంజనేయ స్వామి రోడ్డు సమీపంలో మామిడికాయల లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ వారి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజగింది. ఈ ప్రమాదంలో 3 సంవత్సరాల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో మొత్తం 6గురికి గాయాలు కాగా పెళ్లి కొడుకు మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు పెళ్లి ఉండే 6 గంటలకు రాంగ్ సైడ్ లో వచ్చి బండి టెంపో వచ్చి కొటేషన్. అది ఎక్కడైతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటలకు నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడ్ 10 గంటలకు వెళ్ళాము. అక్కడ రాత్రి 10 గంటలకు. మొత్తం 4 గాయాలయ్యాయి. పెళ్లి కొడుకు మహేష్ తీవ్రంగా గాయపడడంతో పెళ్లి ఆగిపోయింది. గాయపడిన వారు చికిత్స తర్వాత తిరిగి నాందేడ్కు వెళ్లిపోయారు. అయితే అనుకోని ఘటనతో మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.